ఎందుకు రావాల్సి వచ్చింది పాలిటిక్స్ కి? 2003లో డిసైడ్ చేస్తున్నారు పాలిటిక్స్ రావాలి. అందరిలాగా నటుడిని అయిపోయాను, ఒక సూపర్ స్టార్డమ్ వచ్చేసింది, దీన్ని రాజకీయాల్లోకి మార్చేయచ్చని రాలేదు. నేను నమ్మలేదు. ఒక రంగంలో సూపర్ స్టార్ అవ్వచ్చు గాక, మళ్ళీ రాజకీయ రంగంలోకి వస్తే మళ్ళీ మొదట చిన్న ఓనామా నుంచే ప్రారంభించాలి. చాలా సభల్లో చెప్తా ఉంటాం, మనం నేర్చుకోవడానికి సిద్ధపడాలి. ఒక టీచర్ ట్రైనింగ్ తీసుకోవాలంటే టీచర్ అవ్వాలని ట్రైనింగ్ తీసుకోవాలి, ఐపీఎస్ కావాలంటే ట్రైనింగ్ తీసుకోవాలి. మన దురదృష్టం ఒక రాజకీయ రంగానికే డబ్బులుంటే చాలు వచ్చి రాజకీయాల్లోకి వచ్చేసి ఎంపీలు అయిపోవచ్చు, ఎమ్మెల్యేలు అయిపోవచ్చు అనే దౌర్భాగ్య స్థితికి రాజకీయం వెళ్ళిపోతే ప్రజలకు ఏం న్యాయం జరుగుద్ది? ఇవన్నీ ఆవేదన కలిగించి ఒక పాలసీ. ఎప్పుడో నేను చిన్నప్పుడు నెల్లూరులో చదువుతున్నప్పుడు నా స్నేహితుడు ఒకడిని, నువ్వు ఆంధ్ర వాడు అని వాడు హైదరాబాద్, వాడు నెల్లూరు నుంచి తెలంగాణలో హైదరాబాద్లో చదువుకోవడానికి వెళ్తే నువ్వు ఆంధ్ర వాడు అని చెప్పి కొట్టి పంపించేస్తే ఆ రోజు ఉండిపోయిన భావన కొన్ని దశాబ్దాల తర్వాత కూడా అది రాష్ట్రాన్ని వేరు చేస్తా ఆ భావన. అంటే నేను చాలాసార్లు ఆలోచించే ఎందుకు ఇలా జరిగి ఉంటుందని. నాయకులు వాళ్ళు చేసిన తప్పులకి ప్రజలు ఎవరి మీద కోపాలు చూపిస్తారు? సామాన్యుల మీద కోపం చూపిస్తారు. ఎక్కడో విసిగిపోయి అలసిపోయి చెయ్యని తప్పులకి ప్రజలు బాధలు పడతా ఉంటే, ఎక్కడో అలసిపోయి విసుగు ఒప్పుకోకుండా పారిపోకుండా ఒక సత్యాన్ని ఆవిష్కరింపజేయాలి. రాష్ట్రం విడిపోతున్న సమయంలో అందరూ భయపడే పరిస్థితుల్లో ఆ గుండె ధైర్యమే నన్ను జనసేన పార్టీని పెట్టనిచ్చింది. ఇదే రోజున 2014న హైదరాబాద్లో జనసేన ఆవిర్భావం రోజున పెడుతున్నప్పుడు చాలా మంది ఆ సభలో నేనేదైనా తప్పు మాట్లాడితే నా మీద దాడి చేయడానికి సిద్ధమయ్యారు అందరూ. నేను ఒకటే నమ్మాను, నేను అందరినీ మంచి కోరుకునేవాడిని, అందరూ బాగుండాలని కోరుకునేవాడిని. ఒక సత్యాన్ని ఆవిష్కరింపచేయడానికి గుండె ధైర్యం కావాలి. ఆ గుండె ధైర్యం ఉందని నమ్మేవాడిని. అమెరికా ఇన్ గాడ్ వి ట్రస్ట్ అంటారు, భారతదేశం ఇన్ ట్రూత్ వి ట్రస్ట్ అంటారు. సత్యమేవ జయతే, అది మన దేశం స్లోగన్. భగవంతుడు జీసస్ గా చూడొచ్చు, అల్లాగా చూడొచ్చు, ఇంకా కృష్ణుడిగా చూడొచ్చేమో కానీ సత్యం మట్టుకు దానికి రూపం లేదు. భారతదేశం తాలూకు గొప్పతనం ఒక సత్యాన్ని చెప్పడం, ఒక సత్యం కోసం నిలబడటం, ఒక సత్యం కోసం చచ్చిపోవడం, ఒక సత్యం కోసం త్యాగం చేయడం. నేను ఆ రోజున 2014లో కండువా, ఒక పార్టీ కండువా వేసుకుంటే ఆశించే ఉన్న సమాజంలో ఏమీ ఆశించకుండా టీడీపీకి కానీ భారతీయ జనతా పార్టీకి కానీ అండగా ఉండి నేను ఆశించిందల్లా తెలుగు ప్రజల సుస్థిరత కోసం నిలబడతారు అన్న ప్రయత్నం